తినేయచ్చు కడుపు నిండా. కడుపు నిండా సారీ, స్వీట్ ఐటమ్ అనమాట. హాయ్ అండి అందరికి, వెల్కమ్. కేకే వస్తుందండి. ఒక్కసారి ప్లీజ్, ఒక్కటేసారి పోతే నన్ను గుర్తు చేయొచ్చు కదనే. ఇక్కడ జరుగుతుంది ఏంద్రా, ఇక్కడ పోతుంది మళ్ళీ మళ్ళీ హాయ్ అండి అందరికి, వెల్కమ్ టు కవిత బ్లాగ్స్. ఇవాళ మన ఛానల్లో ఏం ఉండబోతున్నాం అంటే స్వీట్ ఐటమ్ సేమియా పాయసం. ఏం లేదు, నా కొడుకు వెళ్ళేటప్పుడు అమ్మ చేసి పెట్టన్నాడు స్నాక్, పిల్లలకి చేస్తున్నా. అదే నేను కూడా చేసి చూపిస్తున్నాను అండి. వచ్చేయండి, ఏమేమి కావాలో చెప్తాను. ఇది సేమియా ప్యాకెట్ ఒకటి, జీడిపప్పు, కాజు, నెయ్యి ప్యాకెట్స్ 2, బాదం పప్పు, జీడిపప్పు, ద్రాక్ష కూడా వేసుకోవచ్చు. నాకు దగ్గరలోనే అవి వేస్తున్నాను అనమాట. నా దగ్గర ఏమన్నా అవి వేస్తున్నా, మీకు అవే చూపిస్తున్నా. కావాలంటే ఇంకే కిస్మిస్ అన్నీ వేసుకోవచ్చు. నేను మాత్రం ఇవి వేస్తున్నా, చూడండి. అలానే మన వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ అండి లైక్ చేయండి. వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ వస్తలేవు. అలానే ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మంచి రోజు వంటల వీడియో పెడతాను, అప్లోడ్ చేస్తాను, చూడండి. ఓకేనా? వచ్చేయండి ప్రాసెస్లోకి. నాకు ఇంట్లో ఉన్న నెయ్యి అయిపోయింది, తేయడానికి టైం లేదండి. అటు ఏదైనా సరే ఆకలినప్పుడు టకాన్ని వేసుకొని తినాలి. ఎదుగుండి, సేమియా వేస్తున్నాను. మేము నా పిల్లలు 3, నాతో ఒక 4 కలిపి నలుగురం కదా. నలుగురికి ఈ కప్పుడు సరిపోతుంది. అంతే, 2 కప్స్ ఉన్నాయి చాలు. ఓకేనా? పెట్టుకోవాలి. కింద అడుగంటకుండా ఉండాలి, అంటే మాడిపోతుంది. అడుగంటే మాడిపోతుంది. నెయ్యి స్మెల్ వస్తుంది ఫ్రెండ్. ఈ స్మెల్కే సగం ఆకలేస్తుంది నాకైతే. మీలో ఎంతమంది అలా ఉన్నారో కామెంట్ చేయండి. ఆయిల్ ఐటమ్ మొత్తానికి డైలీ ఆయిల్ ఐటమ్ అయితే పెట్టినా. వీక్లో 1-2 టైమ్స్ పిల్లల కోసం అయితే. మేమైతే ఏం తిన్నాము, పిల్లల కోసం మాత్రమే 2 టైమ్స్ అయితే చేస్తాను వీక్లీ. ఇట్లా మంచిగా వేయించుకోవాలండి, దోరగా సిమ్లో పెట్టి వేయించుకోవాలి. మంచిగా అవుతాయి. ఇట్లా మనం వేయించుకున్నది తీసి పక్కన పెట్టుకోవాలి. దూరగా చూడండి మంచిగా వేగినాయి. ఇవి ఇట్లా పక్క పెట్టుకున్నాక సేమియాని ఇక్కడ వచ్చేసి మళ్ళీ అదే గిన్నె పొయ్యి మీద పెట్టేసుకొని ఒక గ్లాస్ అనమాట వాటర్ వేసుకోవాలి. 2 గ్లాసుల పాలు పోసుకోవాలి. ఫస్ట్ నేను వాటర్ వేసిన చాలు. వాటర్ తోటి చేసారా పాయసం? లేదన్నా, పాలు కూడా యాడ్ చేస్తా కదా. ఇవి మరిగాక మనం షుగర్ వేసుకొని ఇంకిని పాలు పోసుకొని ఉడకబెట్టేసుకుంటే సేమియాలు రెడీ, తినేయచ్చు. ఓకేనా? మరగాలి. అంతలోపు మనం ఈ జీడిపప్పు, బాదం పప్పు ఉంది కదా, వాటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను ముక్కలుగా కట్ చేస్తున్నా. వీటిని కూడా వేపుతారు కానీ నాకు ఇట్లనే వేస్తే ఇష్టం అనమాట. అందులో పాలలో ఉడుకుతాయి కదా, బాగుంటుంది, మంచి టేస్ట్ ఉంటుంది. మళ్ళీ ఏం మర్చిపోయినా, మన ఇష్టం. నీళ్ళు మరగొచ్చినాయి. అయితే ఇప్పుడు పాలు వేసుకుందాము. ఇందాక దీంట్లో 1 కప్పు నీళ్ళు వేసుకున్నాం కదా, ఇదే కప్తో 2 కప్పుల పాలు వేసుకున్నాం. 1-1.5 కప్పు పాలు. ఓకేనా? ఎందుకో మా బుజ్జి నవ్వుతుంది. చూడండి, ఇప్పుడు ఈ చేతులు ఎప్పుడన్నా ఇట్లా పోయి మమ్మీ ఇలా కనిపిస్తుంది. ఓకే, ఎగ్జాక్ట్లీ 2 గ్లాసులు ఉన్నాయి. పంచదార చాలు మాకు. తీపి వేస్తున్నా. పాలు మరిగే కదా, వేసుకుందాం. పంచదార వేయగానే ఇవి కూడా వేసుకుందాం. ఇవి పాలలో ఉడికితే భలే మంచి టేస్ట్ వస్తాయి, జీడిపప్పు, బాదం పప్పులు. అందుకే నేను వీటిని నీళ్ళు కూడా వేయించలే, ఇట్లనే వేస్తే డైరెక్ట్ వేస్తే మంచి పలుకులాగా నవ్వచ్చు అనమాట. అందుకే ఇష్టం, నేతిలో వేయిస్తే వేసుకోవచ్చు, నాకు మాత్రం వేయకున్నా బాగుంటుంది. వేయించుకునే సేమియా కూడా ఇందులో వేసేసుకుందాం. ఓకేనా? ఎర్రగా ఉన్నాయి కదా ఇవి.
సిమ్లో పెట్టాను అనమాట. ఒక్క నిమిషం హైలో పెట్టి సిమ్లో పెట్టేసాను. భలే ఉడికింది చూసారా. అయ్యిందండి, ఇంకా అయినట్టే. అయితే ఓకేనా, అయినట్టే. ఇంకా మన సేమియా పాయసం రెడీ అయింది. స్టవ్ కూడా తినడానికి రెడీ ఉన్నాడు మా పెద్దాడు, మా చిన్నాడు. ఇంకా వాళ్ళతో పాటు నేను కూడా రెడీ ఉన్నా, ఎందుకంటే ఇది నాకు ఇష్టం కదా. ఈరోజు నిజంగా ఇది నా కోసమే చేస్తున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా నుంచి నాకు ఎందుకో తినాలనిపిస్తుంది. ఏదో ఒకటి రోజు చేయట్లేను. ఇంకా ఇది అండి ఈరోజు సేమియా పాయసం. నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలానే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి అందరికీ.